అసలు బ్లాక్ మనీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక రోడ్డు మీద ఒక మెయిన్ షాప్ ఉంది అనుకుందాం. ఆ షాప్ ఓనర్ ప్రతిరోజు కూడా 10,000 రూపాయలు సంపాదిస్తూ ఉన్నాడు. గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎవరన్నా మనీని ఎర్న్ చేస్తే దాంట్లో కొంత డబ్బుని గవర్నమెంట్ కి ట్యాక్స్ రూపంలో కట్టాలి. ఆ ట్యాక్స్ మనీని గవర్నమెంట్ హాస్పిటల్స్, స్కూల్స్, రోడ్, ట్రాన్స్పోర్టేషన్ వీటి మీద ఖర్చు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ షాప్ ఓనర్ ఎగ్జాంపుల్ కాడికి వద్దాం. అతను డైలీ 10,000 రూపాయలు సంపాదిస్తున్నాడు కాబట్టి 2,000 రూపాయలు గవర్నమెంట్ కి ట్యాక్స్ రూపంలో కట్టాలి. కానీ అతను ఏం చేస్తున్నాడంటే అతను సంపాదించేది 10,000 అయితే బిల్లు బుక్ లో రిజిస్టర్ చేసేటప్పుడు మాత్రం 5,000 సంపాదిస్తున్నా అని చెప్తున్నాడు. దీనివల్ల గవర్నమెంట్ ఆ 5,000 రూపాయల మీదే ట్యాక్స్ వేస్తుంది. మిగతా 5,000ని అతను ఇల్లీగల్ గా దాచిపెడుతున్నాడు. ఇలా దాచిపెట్టిన 5,000నే బ్లాక్ మనీ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాల్సిన డబ్బుని కట్టకుండా ఎగరగొట్టడాన్నే బ్లాక్ మనీ అంటారు. దీనివల్ల మెయిన్ గా గవర్నమెంట్ కి రెవెన్యూ తగ్గిపోతుంది, కరప్షన్ అనేది పెరిగిపోతుంది, పబ్లిక్ సర్వీసెస్ అనేవి స్లో అవుతాయి. ఇలాంటప్పుడు గవర్నమెంట్ రంగంలోకి దిగి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ చేయడం గానీ, బినామీ ఆస్తులను చెక్ చేయడం గానీ, డిజిటల్ పేమెంట్స్ ని ఎంకరేజ్ చేయడం గానీ చేస్తుంది. దొంగలు కూడా తెలివైన వాళ్ళు కదా, ఈ బ్లాక్ మనీని వైట్ మనీగా కూడా మారుస్తారు. అది ఎలానో పార్ట్ 2లో తెలుసుకుందాం. ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే ఫాలో చేయండి. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దిస్ ఇస్ సాహిత్ సైనింగ్ ఆఫ్.